మనది చాలా చిన్న ఛానల్ అయినా కూడా మిమ్మల్ని ఏ రోజు సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయమంటలేదు. కేవలం మీరు రాశి నక్షత్రం కింద కామెంట్ చేయండి, నేను గురువు గారికి చూపిస్తాను. ఆయన దాని గురించి ఏదైనా చెప్తే మీకు మళ్ళీ నేను ఇంకో వీడియోలో చెప్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా రాశి నక్షత్రానికి కింద కామెంట్ చేయండి. గ్రహాలు కాలాల గుణంగా ఒక రాశి నుంచి మరో రాశులు ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడడం సహజం. శని కూడా ఎప్పటికప్పుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. శని నవగ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం. శని న్యాయదేవుడు, మనం చేసే పనులు బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు ఇస్తాడు. శని ఇప్పుడు తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబర్ 20 నుంచి శనిదేవుడు శక్తివంతమైన సంయోగాన్ని ఏర్పరుస్తాడు. శని ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనం చెందుతున్నాడు. అయితే దీపావళికి కూడా శని మీనరాశిలో తిరోగమనం ఉండడం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. కార్లు, ఆస్తులు, డబ్బు మూటలు లభించబోతున్నాయి. ఎక్కువ ఆదాయం ఉంటుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మరి ఏ రాశుల వారికి దీపావళి తర్వాత కానీ ముందు కానీ ఎలా కలిసి వస్తుంది, లాభాలను ఎలా పొందుతారో చూద్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి మీనరాశిలో శని తిరోగమనం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు త్వరలోనే శని నుంచి మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కొత్త ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లభించవచ్చు. ఇనుము, నూనె మొదలైన నల్లటి వస్తువులను అమ్మే వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. ఎక్కువ ఆదాయం ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా త్వరలోనే బాగా కలిసి రాబోతుంది. ఈ రాశి వారు ఊహించిన లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా దీపావళిలోపు అద్భుతంగా ఉంటుంది. దీపావళి తర్వాత కూడా బాగుంటుంది. సంతోషం వస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. కెరీర్లో కూడా ఊహించినటువంటి మార్పులు వస్తాయి. మకర రాశి. మకర రాశి వారికి శని కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. కెరీర్లో, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. కార్లు, ఆస్తులు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి శని తిరోగమనం బాగా కలిసి వస్తుంది. దీపావళికి రాశివారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఒక్కసారిగా పెరుగుతాయి. మరోపక్క జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈసారి దసరా పండుగ రోజు అంటే అక్టోబర్ 2 తెల్లవారుజామున 3:30 గంటలకి బుధుడు, గురుడు, శుక్రుడు ఒకే సమయంలో కలవడంతో అరుదైన నవపంచమి రాజయోగం ఏర్పడబోతుంది. దీని గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే సింహరాశి వారికి దీనివల్ల యోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. గతంలో చేసిన పెట్టుబడుల మీద అనూహ్య లాభాలు వస్తాయి. ఉద్యోగులకి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సీనియర్ల సహకారం ఉండడంతో పనులు సులభంగా పూర్తవుతాయి. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు ఖచ్చితంగా అందుతాయి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ యోగం సానుకూల ఫలితాలు అందిస్తుంది. ఉన్నతాధికారులు మీ పని గురించి కొత్త బాధ్యతలు ఇవ్వచ్చు. వ్యాపారస్తులు లాభాలు పెరుగుతాయి. అనుకోని ఆర్థిక లాభాలు రావడంతో పరిస్థితి బలపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెద్ద సమస్యలు ఏమీ ఎదుర్కోవు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు గతంలో ఆగిపోయిన పనులు తిరిగి విజయవంతంగా పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తి దక్కే అవకాశం ఉండడంతో రుణబాధలు తగ్గుతాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకోని ప్రమోషన్లు, వేతనాల పెరుగుదల దక్కుతుంది. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూసే వారికి మంచి వార్తలు అందుతాయి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కూడా ఏ పని చేసినా అడ్డంకులు లేకుండా సంపద పెరుగుతుంది. శత్రువులందరూ స్నేహితులుగా మారుతారు. విదేశీ ప్రయాణాల కోరిక, సమాజంలో గౌరవం ధనుసు రాశి వారికి అద్భుతంగా పెరగబోతోంది.